ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పెద్ద చెరువు వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుందని, కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు పుకార్లు సృష్టిస్తున్న వారికి చంపబెట్టుగా వరుణుడు కరుణించి వర్షాలు కురిపించి చెరువులు కుంటలు డ్యాములు నింపి వారికి సమాధానం చెబుతున్నాడని, ఇకనైనా అటువంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని అన్నారు. వరదతో మునిగి ప్రజలు అవస్థలు పడుతున్న ప్రాంతాలను ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు పర్యవేక్షిస్తుంటే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ వరద ప్రాంతాలకు వెళ్లి ప్రజల బాధలు తెలుసుకోకుండా ట్విట్టర్ లో మాత్రమే స్పందించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు మానుకోవాలని, ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండేందుకు చెరువులు నింపిన గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మ తల్లిని శాంతించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్జల రాజు, ఒరగంటి తిరుపతి, అగుళ్ల రాజేశం, నవీన్, తోట ధర్మేందర్, కావేటి మహిపాల్, ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో నర్మల మానేరు తర్వాత ఈ ముస్తాబాద్ పెద్ద చెరువు, మరి ఈ పెద్ద చెరువు మరి ఒకటే రోజులో వరుణదేవుడు కనికరించి ఒకటే రోజులో పెద్ద ఎత్తున చెరువు నుండి మత్తడి దుంపుతూ ఉన్నది. మరి ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు రకాల చెరువులను వాటిని అన్నిటిని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మరి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ అంటేనే కరువు అయ్యిందని చెప్పి చెప్పుక తిరిగేటోళ్లకు ఇదే నిదర్శనం. ఒకటే రోజుల ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 రుణమాఫీ చేసిన తర్వాత ఆయన ఎక్కడికి పాదయాత్ర చేసినా అక్కడ పచ్చదనంలాగా వరి పంటలతోటి ఎంతోమంది రైతులు సుభిక్షంగా ఉండేవాళ్ళు. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత మరి వానలు ఇట్లా కురుస్తూ ఉన్నాయి. వరుణదేవుడా ఈ యొక్క కేసీఆర్ పాపాలను కడిగేసి మరి ఈ యొక్క డ్యాములన్నీ నింపి పొంగి పొర్లుతున్నాయి కాబట్టి మరి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి నిన్నటి రోజున కొన్ని జిల్లాలలో వరదల ఉధృతితోటి కొద్దిగా నష్టం జరిగితే
మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరుగుతూ ఉంటే ఈయన షోకులకు తిరుగుతుండని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇలా ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ మరి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలాంటి సమస్య వచ్చినా ఎంతగానో బీభత్సం జరిగినా నువ్వు బయటకు వెళ్ళలే, ఫామ్ హౌస్లో మందు దాక్కుంటూనే వండుకున్నావు. మరి ఈనాడు ప్రతిపక్ష హోదా ఇచ్చిన మరి ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ అదే ఫామ్ హౌస్లో వండుకొని పాలు తాగుతున్నావు. మరి ఇలా ఇంత రాష్ట్రంలో ఇంతగానం జరుగుతూ ఉంటే ఇలా ట్విట్టర్ టిల్లు మరి అక్కడ పోయి అమెరికా పోయి ఆయన ఏం లేదు వాట్సాప్లలో మన ట్విట్టర్లలో పోస్టులు పెడతా ఉన్నాడు. ఇలా అడ్డగోలు కమిషన్లు కొట్టి సంపాదించిరు. మరి ఇలా ప్రభుత్వము మరి నష్టపరిహారం ఇస్తూ ఉంటే మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం ఇది సిగ్గుచేటు. ఎందుకంటే ఇక మిమ్మల్ని మీ ఎంపీ ఎలక్షన్లలోనే మీకు గుండుసున పెట్టిరు, మిమ్మల్ని ప్రజలు మొత్తం విస్మరిస్తూ ఉన్నారు. మీ ఆటలు కొనసాగవు ఇక ఇప్పటికైనా ప్రభుత్వం మీద, ఎందుకంటే నష్టం జరిగిన దగ్గరకు పోయి ఏదైనా సహాయం చేయాలి కానీ మళ్ళీ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు చెల్లడం ఇది పద్ధతి కాదు. ఇక మీకు మీ మాటలకు ప్రజలే బుద్ధి చెప్తా ఉన్నారు. ఇక ముందు రోజులలో కూడా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కోరుకుంటూ మరి ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలో వరుణదేవుడా మరి ఈ యొక్క రైతుల పంటలు కూడా ఖరాబు కాకుండా ఈ యొక్క సంతోషంగా ఉండేటట్టు ఎక్కువ వానలు మరీ ఇక బీభత్సం కాకుండా ఉండాలని చెప్పి వరుణదేవుని మనస్ఫూర్తిగా స్మరిస్తూ కోరుకుంటూ మరి ఈ యొక్క ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.